హాయ్ అండి. మేమైతే శంకరంగుట్టకు పోయినాం. శివరాత్రి తెల్లారి శివయ్యని దర్శనం చేసుకుంటేందుకు. ఫస్ట్ టైం నా వీడియోలు చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ ఇవ్వండి. ప్లీజ్ నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. మేమైతే పొద్దున్న పోయినామండి. మేము పోతారకనే శివయ్య కళ్యాణం అయిపోయింది. దేవుడు అగ్గిగుండాలు దొక్కుతందుకు బయలుదేరిండు. దర్శనం అయితే చేసుకొని కొంచెం మీదికి పోయినాక ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంది. ఎల్లమ్మ తల్లి ఆలయం అయితే బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. దేవత విగ్రహం లెక్క లేదండి, అమ్మవారు అక్కడ కూర్చున్నట్టుంది. నాకైతే మంచిగా అనిపించింది. అసలు బాగుంది. అసలు శంకరంగుట్ట అంటేనే ఎటు చూసినా దేవతలు ఎవరన్నా, ఎటు చూసినా శివయ్య రూపమే ఉంది. అందుకే శంకరంగుట్ట అన్నారేమో. ఏ గుండుకు చూసినా ఇట్లా శివయ్య రూపమే ఉంది. ఇంకా ఈ మధ్యన ఒక శివలింగం అయితే కనబడ్డది. ఇది 30 ఏళ్ళు అంటండి దేవుడు ఇక్కడ ఉండి, కానీ ఈ మధ్యనే బయటపడ్డాడు. అంటే కనబడ్డాడు ఈ మధ్యనే. అసలు శివయ్య ఎన్ని రోజులు ఎందుకు కనబడలేదో, ఇప్పుడు ఎందుకు కనబడ్డాడో అసలు శివయ్యకే తెలియాలి. అసలు మస్తు బాగుందండి. పెద్ద గుండుకి ఇట్లా మధ్య సెల్ఫ్ లాగా ఉండి బాగుండు. అసలు వాళ్ళు చెక్కినట్టే ఉంది కానీ కాదంట, 30 ఏళ్ళ నుంచి ఉండంట శివయ్య. అసలు మస్తు బాగుంది. ఒకసారి మీరు ఇటు వస్తే చూడండి. తుమ్మలగూడెం అంటే ఇంద్రపాల నగరం అంటారు, తుమ్మలగూడెం అంటారు. ఇటు వచ్చినప్పుడు చూడండి. శివయ్య కాంచి కొంచెం దిగినాక ఇటు పక్కకు వెంకటేశ్వర స్వామి ఉండు. గుండు కింద ఉండండి దేవుడు. వంగెంగిపోవాలి దేవుని దగ్గరికి. అసలు శంకరంగుట్ట అంటేనే మొత్తం దేవతలే. ఇంకా మస్తు గుళ్ళు ఉన్నాయండి మా ఊర్లో. నేను తర్వాత చూపిస్తాను మీకు అమ్మవార్లని. మీరైతే ఒకసారి చూడండి.